డాలర్పై ఇన్వెస్టర్లకు నమ్మకం తగ్గుతోంది. ఈ కరెన్సీని విడిచిపెట్టి స్విస్ ఫ్రాంక్, జపనీస్ యోన్, యూరో, బంగారం వంటి ఇతర సేఫ్ అసెట్స్ వైపు పరుగులు తీస్తున్నారు ఇన్వెస్టర్లు. ట్రంప్ టారిఫ్లను 90 రోజుల పాటు వాయిదా వేసిన డాలర్ విలువ పతనం ఆగడం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు నమ్మకం తగ్గుతుండడమే ఇందుకు కారణమని అనలిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత నెలకొంటే డాలర్కు డిమాండ్ పెరగాలి. కానీ గత వారం రోజులుగా డాలర్ వాల్యూ పడిపోతుంది. మరోవైపు స్విస్ ఫ్రాంక్ విలువ డాలర్ మారకంలో 10 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. కాగా బంగారం ధర ఆల్ టైమ్ గరిష్టాన్ని టచ్ చేసింది. జపనీస్ యోన్, యూరో విలువ కూడా పెరిగింది. యూరో మారకంలో డాలర్ విలువ శుక్రవారం 1.5% పడగా బ్రిటన్ పౌండ్ మారకంలో 1% పడింది. మేజర్ కరెన్సీలతో డాలర్ విలువను కొలిచే డాలర్ ఇండెక్స్ గురువారం 3% తగ్గి 100 దిగువకు పడిపోయింది. గత 12 నెలల్లో ఇంత వేగంగా డాలర్ వాల్యూ పడడం ఇదే మొట్టమొదటిసారి. 2023 జూలై తర్వాత మొదటిసారిగా 100 దిగువకు పతనమైంది. బుధవారం హిస్టారికల్ ర్యాలీ తర్వాత యుఎస్ స్టాక్ మార్కెట్లు భారీగా పడ్డాయి. లాంగ్ టర్మ్ యుఎస్ ట్రెజరీలను కూడా ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో అమ్మేస్తున్నారు. మరోవైపు రూపాయి విలువ డాలర్ మారకంలో 61 పైసలు బలపడి 86.07 వద్ద సెటిల్ అయింది. డాలర్ క్షీణిస్తుండడం, చమురు ధరలు తగ్గడంతో త్వరలో రూపాయి బలపడే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇండియాపై 26% టారిఫ్ రేటును జూలై 9 వరకు వాయిదా వేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. రూపాయి బలపడడానికి ఇదొక కారణం. డాలర్ మారకంలో రూపాయి 86.22 వద్ద ఓపెన్ అయింది. ఇంట్రాడేలో 85.95 వరకు మెరుగుపడింది. ఏదేమైనా ట్రంప్ నిర్ణయాలతో డాలర్కు కొత్త కష్టాలు వచ్చాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.